దేవుడి గణ పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన మీ అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాలపు శుభాలు దైవాశీస్సులు తెలియచేస్తూ ఉన్నాం. కృపగల దేవుడు గడిచిన దినమంతా కూడా తన కృప రెక్కల చాటున భద్రపరిచి రాత్రి సుఖమైన నిర్ధారణించి మరలా ఈ లోకములో సజీవుల దేశంలో కాలం గడిపి ప్రభునామాన్ని మహిమపరచడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన ఇటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాలపు అద్వితీయుని అభిషేక స్వరం అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి నేటి వరకు మనము లయము కాకుండా మనము జీవించి ఉన్నాం. అది మనకు ఒక ప్రాథమికమైన గుర్తుగా మనమందరం కూడా భావించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ బైబుల్ గ్రంథం మనకు ఏమని తెలియచేస్తూ ఉందంటే, దేవుడు ఈ సమస్త లోకాన్ని సృజించిన తర్వాత ప్రప్రదంగా ఏదేను తోటలు దేవుడు నిర్మించుకున్న ఆది పురుషులైన ఆదాము అవ్వలకు దేవుడు తన సన్నిధిని ఆయన అనుగ్రహించినట్టుగా ఉన్నాడు. వారితో ఆయన ప్రతిరోజు కూడా దేవుడే దిగివచ్చి వారితో సహవాసం చేసి గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవాన్ని, ఈ లోకంలో ఎందరో కోలేని మహా గొప్ప భాగ్యాన్ని ఆనాడు ఆది పురుషులైన ఆదాము అవ్వలకు దేవుడు ప్రేమించి అనుగ్రహించినట్లుగా ఉన్నాడు. వారు ఏదేను తోటలో దేవుని సన్నిధిలో దేవునితో కలిసి దేవుని నామాన్ని వారు మహింపరిచినట్లుగా, దేవునితో సహవాసం చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అయితే చూడండి, నేటి దినాల్లో కూడా దేవుడు మనకు అటువంటి గొప్ప స్థితిని, అటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన స్థితిని, అటువంటి దేవుని యొక్క సహాయాన్ని, సహకారాన్ని దేవుడు అనుగ్రహించడానికి మనం ఆరాధించే దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ వేద గ్రంథం మనకి ఏమని తెలియచేస్తూ ఉందంటే, ఈ జీవితానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం మరి ఏదైనా ఉందంటే ప్రభు యొక్క సన్నిధిని మనము కలిగి ఉండటమే. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సన్నిధి అంటే కేవలం అది కట్టడాలతో నిర్మించబడిన దేవాలయం మాత్రమే కాదు, కానీ దేవుడితో అనుదినము ప్రప్రదంగా ప్రారంభించబడుతున్న మన యొక్క ఆధ్యాత్మికమైన ఉదయకాలపు నైవేద్య స్తుతి ఆయన సన్నిధి చేరి రేయి మొదటి జామున నీవు నీ కొరకు, నీ బిడ్డల కొరకు, దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థించే వారముగా ఉంటామో అప్పుడు దేవాతి దేవుడు తన సన్నిధిని మనకు సంపూర్ణమైన సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, దీవెనను దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దేవుడు అనుగ్రహించే గొప్ప దేవుని మనము కలిగి ఉన్న విషయాన్ని మనము మర్చిపోని వారుగా మనం అందరం కూడా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నిన్నటి దినాన కొద్ది విషయాలు మనం ధ్యానం చేశాం. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఈ విధంగా తెలియచేస్తుంది కదా, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతి యొద్ద నిత్యానందములు కలవు. అవునండి, మనము ప్రభు యొక్క సన్నిధిని మనము కానీ అనుదినము కూడా మొదటి యొక్క ప్రాథమిక స్థానాన్ని మనం ఎప్పుడైతే మనము దేవునికి మనం ఇచ్చేవారముగా ఉంటామో దేవుడు మనకు సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని, ఈ లోకంలో మరి ఎవ్వరు ఇవ్వలేని యొక్క గొప్ప దీవెన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. కానీ దేవుని సన్నిధిలో మనకు లభించే ఆనందమే శాశ్వతమైన ఆనందం అని మనము గమనించాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం చేరటం వల్ల మనకు వచ్చే
ఆధ్యాత్మికమైన లాభాల గురించి మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే, మోషే అంటాడు కదా, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రానియడన ముందుకు నేను వెళ్ళలేను అన్నప్పుడు దేవుడు మోషేకి ఇశ్రాయేలు యొక్క సైన్యానికి, ఇశ్రాయేలు యొక్క జనాంగానికి దేవుడు తన సన్నిధిని తన ముందుగా ఉంచి, పగలు వారికి మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారి మధ్యలో దేవుడు తన సన్నిధిని ఉంచినట్లుగా మనకు తెలుసు. అయితే దేవుని సన్నిధి ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా ఉండటం ద్వారా వారికి కలిగిన గొప్ప ప్రయోజనం కానీ మనం ఆలోచన చేసుకున్నట్లయితే, వారు తమలో ఉన్న అనిశ్చితిని, తమలో ఉన్న భయాన్ని, తమ మనసులో ఉన్న ప్రతి ఒక్క కలవరాన్ని వారు తీసివేసుకోవటమే కాకుండా దేవుడు వారి జీవితంలో గొప్ప విజయాన్ని వారిని చేయి పట్టుకొని సమయోచితమైన మార్గంలో దేవుడు నడిపించినట్లుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే మనము కూడా దేవుని యొక్క సన్నిధిని మనము చేరటం ద్వారా మనలో ఉన్న, మన కుటుంబాలలో ఉన్న, మన మనసుల్లో ఉన్న, మన అంతరంగంలో మనల్ని వేధిస్తున్న ప్రతి వేదన, ప్రతి కలత, ప్రతి ఒక్క మనో చిత్తాన్ని తొలగించి గొప్ప ధైర్యాన్ని, గొప్ప సంతోషాన్ని దేవుని యొక్క సన్నిధి మనకు అనుగ్రహించేదిగా ఉంటా ఉంది. ఇంకా దేవుని యొక్క సన్నిధి మనకు బలమిచ్చేది, మనకు శక్తినిచ్చేది, మనకు ఊతమిచ్చేది అన్న విషయాన్ని మనము మరువని దేవుడిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మనకు మన జీవితాలకు ఒక మార్గ దర్శనము, ఒక మార్గ నిర్దేశము చేసేదని మనము మరువని వారుగా మనం అందరం కూడా ఉండాలి. కాబట్టి ఇటువంటి దేవుని సన్నిధిని ఎవరు కూడా విడిచిపెట్టకుండా రేయి మొదటి జామున నీవు లేచి మనము ప్రభు సన్నిధిలో గడపటము, ప్రభు మనకు అనుగ్రహించిన మహా గొప్ప భాగ్యమును మనం అందరం కూడా భావించుకునే వారముగా ఉండి అనుదినము కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని మనము మహింపరుద్దాం, గణపరుద్దాం. చూడండి, ఈ దినాన కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలోని గొప్ప కార్యాలను, దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప విజయాలను మనము చవి చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో మనము కానీ చూసుకున్నట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ఇలాగ తెలియచేస్తూ ఉంది. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన సన్నిధిలో మనకు అదే మొదటి దినవృత్తాంతాలు 16:27 వచనంలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవాడిని చెప్పేసి ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవును, యెహోవాను ఆశ్రయించటమే, ఆయన పాదాల చెంతకు, ఆయన కృపాసనము యొద్దకు ధైర్యము కొరకు, సహాయము కొరకు ఎందరైతే వస్తారో వచ్చిన అందరిని దేవుడు ఆయన వారికి బలమును, వారికి సహాయము చేసే దేవుడే ఉన్నాడు. కానీ తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము కూడా మన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. అయితే మనము దేవుణ్ణే మనము ఆశ్రయించేవారుగా ఆయన సన్నిధిని మనము అనునిత్యము కూడా మనము వెతికేవారుగా ప్రతి ఒక్క దేవుని బిడ్డ మనము ఉండవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనము కానీ చూసుకున్నట్లయితే ఘనత ప్రభావమును, మహిమను దేవుడు మనకు అనుగ్రహించేవాడు. ప్రారంభంలోనే, ఆది కాండంలోనే అబ్రహాము దేవుని యొద్ద ఒక మనవి చేస్తాడు. దేవుడు తనకు 2 కుమారులను అనుగ్రహించాడు. అయితే మొదటగా పుట్టినవాడు హాగరు ద్వారా పుట్టినవాడు ఇస్మాయేలు, రెండవదిగా వాగ్దానం చేత పుట్టినవాడు శారాకు పుట్టినవాడు ఇస్సాకు. అయితే అయ్యా, వాగ్దానాలన్నీ కూడా ఇస్సాకుకే వెళుతూ ఉన్నాయి. అయితే నా రెండవ కుమారుడైన ఇస్మాయేలుని కూడా నీవు మర్చిపోవద్దయ్యా. నీవు నా కుమారుణ్ణి నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించుము, నీ సన్నిధిలో అతన్ని జ్ఞాపకము చేసుకోనుము అన్నప్పుడు దేవుడు అబ్రహాం యొక్క మనవిని ఆలకించి ఇస్మాయేలు యొక్క సంతానాన్ని కూడా అతనిలో నుంచి రాజులు వచ్చేదనని దేవుడు అభమించిన దేవుడిగా ఉన్నాడు. అవునండి, అబ్రహాం ఎట్లాగైతే తన యొక్క 2 కుమారుడి ఎడల ప్రేమను కలిగిన వాడుగా ఉన్నాడో,
మనము కూడా మన బిడ్డలను మనము నిజంగా ప్రేమించే వారమైతే వారికి ఒక చక్కటి జీవితాన్ని, ఒక చక్కటి భవిష్యత్తుని మన దేవుడు మనకు అనుగ్రహించిన సంతానానికి మనం అనుగ్రహించే వారముగా మనం ఉండాలంటే మనము కూడా ప్రభు సన్నిధిలో చేరి, ప్రభువా అయ్యా మీరు నాకు అనుగ్రహించిన మా బిడ్డలను మీరు దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి అయ్యా, వారిని ప్రభు నీ సన్నిధిలో వారిని ఉంచండి, నీ సన్నిధానంలో మేలుల చేత వారిని నింపండి అని అన్నప్పుడు దేవుడు కూడా ఇస్మాయేలుని ఎలాగైతే అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించి ఇస్మాయేలుని దేవుడు దీవించాడో, నిత్యముగా మనం ఆరాధిస్తున్న మహా గొప్ప దేవుడు ఆయన మనలను, మన బిడ్డలను కూడా హెచ్చించి గణపరిచే దేవుడిగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిందల్లా ప్రభు సన్నిధిలో చేరి మన బిడ్డల కొరకు మనము ప్రార్థించే వ్యక్తులుగా మనము ఉన్నప్పుడే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆదికాండములోనే మనకు మరొక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, అబ్రహాం యొక్క ఇంటి యొక్క ప్రధాన యాజకుడైన ఎలియాజరు అంటాడు కదా, అయ్యా అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా తోడు తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గాక, గనుక నీవు నా వంశములో నుండి, నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేది అని చెప్పేసి అబ్రహాము తన ఇంట పుట్టిన ఎలియాజరుకు ప్రార్థన చేసి పంపించినప్పుడు అతడు ఎలియాజరుకు తోడు ఎలియాజరును రెబ్కా దగ్గరకి, తన ఇంటి దగ్గరికి నడిపించింది ఏంటంటే, మార్గ నిర్దేశము చేసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు. అవును, మనము కూడా ఇటువంటి మార్గనిర్దేశాన్ని ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, దేవుడు యాజకులతో ఎలాగ చెప్పాడు, ఇదిగో మీరు ఇశ్రాయేలుని మీరు దీవించినప్పుడు వారితో ఈ మాటలు మీరు పలకండి, యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించును కాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానమును కలగచేయునుగాక. అవును, దేవుని యొక్క సన్నిధి మనలను కరుణించేది. దేవుని యొక్క సన్నిధి మన మీద ఉదయించినప్పుడు ఆ నీతి భాస్కరుని, ఆ నీతి ప్రభాకరుని యొక్క కిరణాలు మన మీద పడినప్పుడు మనకు సమాధానమును, మనకు నెమ్మది అనుగ్రహించేది ఏదంటే దేవుని యొక్క సన్నిధి మాత్రమే. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిని మనము నిర్లక్ష్యము చేయని వారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనము అనునిత్యము కూడా వెతికేవారముగా, వెంటాడేవారముగా, దేవుని సన్నిధిని మనము కోరికిన వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో నిశ్చయముగా దేవుడు మన యొక్క ప్రతి ఆశను, మన కుటుంబాన్ని దేవుడు బలపరిచి దీవించడానికి అని ఎల్లవేళలా కూడా మనకు తోడుండే దేవుడుగా ఉంటాడు. మన బైబిల్ గ్రంథంలో మనము కానీ చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను. హిజ్కియా ఏమంటున్నాడండి, అయ్యా నేను నీ సన్నిధిలో ఎంత సత్యముతో ఉన్నానో, ఎట్లాగా సత్యము కలిగి నేను ప్రవర్తించానో, యథార్థత కలిగి నేను ప్రవర్తించానో, నీకు అనుకూలముగా నీ సన్నిధిలో నేను ఎలాగ జీవించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి తన ఆయుష్ను దేవుడు పొడిగించినట్లుగా ఉన్నాడు. మనము లోకములో కాదు కానీ దేవుని ఎదుట మనము సత్యముతో మనము నడవలసిన వారమై ఉన్నాం. దేవుని దృష్టికి మనము యథార్థవంతులుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి అనుకూలమైన వాటిని మనము చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తున్నప్పుడు దేవుడు వారికి బలము అనుగ్రహించడానికి, యథార్థవంతులు ఎట్లాగైతే కనిపెట్టడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తూ ఉందో, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కనుదృష్టిగా సత్యము కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి మనం ఎప్పుడైతే జీవించేవారని ఉంటామో దేవుడు మన ఆయుష్ దినాలను దేవుడు పొడిగించి
ఎంతో నెమ్మదితో జీవించే దినాలను దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అనునిత్యము కూడా దేశం కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు మనము ఉదయజామున లేచి ప్రార్థించినట్లయితే ఈ లోకములు సుఖముగాను, నెమ్మదిగాను, శాంతిగాను మనము జీవించే వారముగా ఉంటామన్న విషయాన్ని మనము మరువని వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ లేఖన భాగం మనకి ఇలాగూ తెలియజేస్తా ఉంది. యెహోవా నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతికెదనని నా హృదయము నీతో అనెను. అవును, ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి సందర్భంలో కూడా, ప్రతి క్షణంలో కూడా మనము దేవునికి దగ్గరగా జీవించాలని, యథార్థమైన జీవితాన్ని జీవించాలని, తనకి ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడాలని ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది పరిస్థితి ద్వారా కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు, మన కుటుంబంలో ఎదుర్కొంటున్న ఆ యొక్క సవాళ్ళ ద్వారా కావచ్చు. ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని దర్శించాలని, మనల్ని బలపరచాలని, తన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనకు కాపుదలు ఇవ్వాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనము దేవుని వెతికే వారముగా ఉన్నామా? మనము దేవుని యొక్క సన్నిధిని మనము లక్ష్యము చేసే వారముగా ఉన్నామా, నిర్లక్ష్యము చేసే వారముగా ఉన్నామన్న విషయాన్ని మనము మరువని వారుగా ఉండాలి. అయితే మనం చూసుకున్నట్లయితే దావీదు అంటాడు కదా, ప్రభువా నీ సన్నిధిలో నుంచి నీవు నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ అందరి ఆనందాన్ని నాకు దూరము చేయవద్దు. అవును, దేవుని యొక్క సన్నిధి మనకు ఎప్పుడు దూరం అవుతుందంటే, దేవుని యొక్క కనుదృష్టికి మనము ఏమండి మన జీవితంలో యథార్థత లేనప్పుడు, సత్యమును మనము కోల్పోయినప్పుడు, వీళ్ళ యొక్క శరీరానుసారమైన కోరికలు, ఆశలు మన జీవితాన్ని అంటినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి మనము దూరంగా మనము త్రోసివేయబడతాం. ఆదామవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, వారు ఏదైనా అనబడిన దేవుని యొక్క తోటలో నుంచి, దేవుడు అనునిత్యం వారితో సహవాసము చేసే దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయటకు త్రోసివేయబడిన వారుగా ఉన్నారు. కాబట్టి మనము ఆజ్ఞలను అతిక్రమించే వారుగా కాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను, శాసనాలను మనము బట్టి నడుచుకొని వాటిని నెరవేర్చి దావీదు ప్రార్థన చేసినట్లుగా, ప్రభువా అయ్యా నాలో ఏ దోషము లేకుండా నన్ను కడుగు ప్రభువా, హిస్సోపుతో నన్ను పరిశుద్ధ పరచుమని ప్రభువుని కానీ మనము కానీ ప్రార్థించినట్లయితే అప్పుడు దేవుడు మనకు తన సన్నిధిని మనకు అనుగ్రహించి తన కృపాసత్యమును మనకు తోడుగా ఉంచి మనల్ని ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు, కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్న మాటేమనగా, దేవుని యొక్క సన్నిధిని మనము నిర్లక్ష్యము చేయని వారిగా ఉందాం. దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకునే వారముగా ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో మనము సత్యమును అనుసరించి, యథార్థమైన ప్రవర్తన అనుసరించి మనము ముందుకు మనము సాగేవారముగా ఉందాం. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములోని ప్రతి దీవెనయు దేవుడు మనకు అనుగ్రహించి, దేవుడు మనల్ని కరుణించి కాపాడి కృప చూపి మేలు చేయును గాక. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరొక వచనం మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమండి, ఆయన ద్వారానే మన ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి మనము చేరగలిగి ఉన్నాము అంటున్నాడు. ఇంకా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకై ఆయన తన మాంసాయుక్తమైన దేహమునందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క చిందించిన రక్తము ద్వారా మనం ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడిన వారముగా ఉంటామో, నమ్మి బాప్తిస్వం పొంది పాత జీవితాన్ని విడిచిపెట్టి రూపాంతరమైన జీవిత అనుభవాన్ని మనం కలిగి ఉండి క్రీస్తునందు మనం లేపబడిన వారముగా ఉండి క్రీస్తునందు పైనున్న వాటిని మనం ఎప్పుడైతే మనం వెతికే వారముగా ఉంటామో అప్పుడు దేవుడు ఏమండి మన యొక్క దోషాలను ఆయన క్షమించి
తండ్రి సన్నిధికి మనకు ఆయన పరిశుద్ధ ఆత్మచేత మనల్ని ముద్రించి ఆయన తండ్రి సన్నిధికి మనం చేర్చడం మాత్రమే కాకుండా మనకు ఆయన సమాధానపరిచే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటాడు. కాబట్టి ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమునకు మహిమ పరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అని చెప్పి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తులైన యోహాను గారు ప్రత్యక్షత పొంది ఏమన్నాడండి, ప్రభువా, నీ సన్నిధిలో ఎవరుంటారంటే పవిత్రులు ఉంటారయ్యా. నీ సన్నిధిలో ఎవరు ఉంటారంటే నీకు భయపడేవారు ఉంటారు. నీ సన్నిధిలో ఎవరు ఉంటారంటే నీ నామాన్ని మహింపరిచేవారు ఉంటారు. నీ న్యాయ విధులను తమ జీవితంలో ప్రత్యక్షపరుచుకునేవారు నీ సన్నిధిలో వారు ప్రత్యక్షమయ్యేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధికి మనము భయపడే వారముగా ఉందాం. దేవుని నామానికి మనము మహిమను మనం ఆపాదించే వారముగా ఉందాం. ఈ లోకంలో పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి క్రీస్తు యేసు రక్తంలో ఇంకా ఎవరైనా కడగబడకపోయినట్లయితే నమ్మి బాప్తిస్వం పొందుదాం, పవిత్రపరచబడదాం. ప్రభు యొక్క సన్నిధి యొక్క ప్రతి మేలు, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము కృపగల దేవుడు మనకందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఏమండి, ప్రభు యొక్క సన్నిధిలో మనము చేరినప్పుడు మనం ఎలాగ ఉంటామంటే పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటాం. ప్రభు సన్నిధిలో మనం చేరినప్పుడు, ప్రభు సన్నిధిలో మనము ఆశ్రయించినప్పుడు నానాటికి అభివృద్ధి పొంది బలాభివృద్ధి మనము చెందే వారముగా ఉంటాం. కొండ మీద కట్టబడిన పట్టణం యొక్క స్థితి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. అనుదినము కూడా ఉదయాన్నే దేవుని యొక్క సన్నిధిలో ప్రప్రదంగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని మనము వెదికే వారము ఉంటామో దేవుని యొక్క కృపాక్షేమాలు మనకు ఆయన తోడుగా ఉంచే దేవుడిగా ఉంటాడు. ఘనత ప్రభావం మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. మన ఆయుష్ను పెంచే దేవుడిగా ఉంటాడు. మన బిడ్డలకు చక్కటి జీవితాలను దేవుడు అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తున్న మహా గొప్ప భాగ్యాన్ని, దీవెనను దేవుడు మనకు ఇచ్చే దేవుడిగా ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరి వర్ధిల్లేవారుగా మనం అందరం కూడా ఉందాం. పాప క్షమాపణ పొంది మారు మనస్సు పొంది దేవుడి కొరకు ఒక బలమైన సాక్షులుగా జీవించడానికి అనుదినము కూడా ప్రభు సన్నిధిని మనము నిర్లక్ష్యం చేయకుండా ప్రభు సన్నిధి చేరి ప్రభునామాన్ని గణపరుద్దాం. దేవుడి యొక్క మాటను మన విడికలలో దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలన మా దేవా, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన ఉన్నత నామాన్ని బట్టి ప్రభువా, నీ నామానికి వందనాల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. యేసయ్యా, అయా ఇదిగో ప్రభువా, గడిచిన దినములన్నీ కూడా ప్రభువా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచిన వాడా, మరొక శుభపరమైన నూతనమైన దినాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ప్రభువా, మేమందరం కూడా ప్రభు ఉదయజామున లేచి ప్రభు నీ సన్నిధిని వెతికేవారముగా, ఆయా ఆధ్యాత్మికంగా ప్రభు దీవించబడేవారముగా, మా బిడ్డలందరూ కూడా దీవించబడేవారముగా ప్రభు అనుదినము కూడా ప్రభు నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయని వారుగా ప్రభు ఉండి, ఆయా ప్రభు నీ వందు పొంది మీరు అనుగ్రహించే బలమును శక్తిని పొందుకోవడానికి ప్రభు జీవించడానికి గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకున్నాం తండ్రి. సహాయము దయచేయండి దేవా. ఇదిగో ప్రభా, ఇక దినానికి కావలసిన ప్రభు నీ కృపను మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రయాణ మార్గాల్లో మీరు తోడుగా ఉండండి. చేరవలసిన గమ్యస్థానాలను ప్రభ క్షేమంగా మీరు చేర్చండి అయా. ప్రభ నీ యందు భయభక్తులు కలిగిన వారిని చుట్టూ నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి అయా ప్రభ వారి యొక్క రాకపోకలందు కాపాడు దేవుడు అని మీ యొక్క లేఖనాలు తెలియాల్సింది తండ్రి. అవును ప్రభా, ప్రయాణ మార్గాలను మీరు క్షేమం అనుగ్రహించండి. పని చేసుకున్న వారికి ప్రభు, వెళుతున్న వారికి ప్రభు నీ కృపలను తోడుగా ఉంచండి. చేతి నిండా సమృద్ధిగా పని మీరు అనుగ్రహించండి అయ్యా. సహాయం చేయండి దేవా. స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభు, చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు ప్రభు. నూతనంగా ప్రభు నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభించబడింది ప్రభు. వానికి స్తోత్రాలు తండ్రి. చదువుకున్న ప్రతి విద్యార్థికి ప్రభు కావలసిన జ్ఞానమును, తెలివిని, ప్రజ్ఞను, జ్ఞానాన్ని ప్రభు మీరు అనుగ్రహించండి. నీ దయలు పెంచండి. మనుషులు దయందును దేవుని దయందును వారు వర్ధలింప చేయండి దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి.
అయా బెసలేలికి మీరు ఎటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించారు, నీ ఆత్మ పూర్ణత కలిగి ఇదిగో ప్రభా, అయా ఇదిగో ప్రభా జ్ఞానాన్ని మీరు అలాగే మీరు అనుగ్రహించినటువంటి జ్ఞానము చేత ప్రభా చదువుకుంటున్న ప్రతి బిడ్డ మీరు నింపమని నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము దేవా, స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. అయా ఉద్యోగుల కొరకు ప్రభా ఎదురు చూస్తున్న వారు ఉన్నారు దేవా, కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా, స్తోత్రాలు తండ్రి. ఆయా వారికి చెప్పు ప్రభా చక్కటి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి, ద్వారాలు మీరు తెరవండి. ఆయా ఉద్యోగాలు ప్రభా వారికి రాకుండా అడ్డుపడుతున్న ప్రతి ప్రభా అవరోధాన్ని, ప్రతి ఒక్క బంధకాన్ని మీరు తొలగించండి ప్రభా. ఆయా ఇదిగో కుటుంబాల ప్రభా వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని, కుటుంబాల ప్రభా సమాధానంతో సంతోషంతో మీరు నింపమని నేను నామాన్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రభా సహాయం చేయండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాను నా పరమ తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయా ఇదిగో ప్రభా గృహాలు లేని వారు గృహాలు మీరు అనుగ్రహించండి. అయా ఇదిగో ప్రభా అద్దె గృహాలలో ప్రభా నివసిస్తూ ప్రభా ఎందరో కుటుంబాల ప్రభా అయా ఇదిగో ప్రభా దుఃఖంలో ఉన్నారు, అయ్యా వేదనలు ఉన్నారు ప్రభా. అయా ప్రభా వారికి ప్రభా ఒక సొంత గృహాలు మీరు అనుగ్రహించండి దేవా, స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. దేవా ఇదిగో ప్రభా రోగులైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలహీనైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ప్రభా ఇబ్బందులు ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, స్తోత్రాలు తండ్రి. అయా ప్రతి బలహీనత నుంచి మీరు విడుదల మీరు కలిగించండి. మీరు కార్చిన రక్తము చేత ప్రభా, మీరు పొందిన గాయాల ద్వారా ప్రభా అయా స్వస్థని యొక్క లేఖనాలు తెలియజేసిన దేవానికి వందనాలు ప్రభా. మీరే ముట్టండి ప్రభా, ప్రతి బలహీనత మీరు లయపరచండి, తీసివేయండి, సంపూర్ణమైన శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించమని నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా, కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఇదిగో ప్రభా సమస్తమైన ఇదిగో మనోవేదన మనోచింతను మీరు తొలగించండి. వారి శరీరాలకు కావలసిన ఆరోగ్యమును క్షేమమును బలమును మీరు అనుగ్రహించండి అయ్యా. నీ కృపచేత బలపరచండి అయ్యా, స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ఇదిగో ప్రభా గర్భిణీ స్త్రీలు అందరికీ ప్రభా వయసుదైన ప్రభా ఎదుగుదల మీరు అనుగ్రహించండి. అయ్యా ఇదిగో ప్రభా పిండం ఇదిగో మంచిగా ప్రభా నిర్మాణం ఇదిగో ప్రభా వృద్ధి పొందులాగా ఇదిగో ప్రభా నీ కృపచేత బలపరచండి అయ్యా. ఇదిగో ప్రభా తల్లికి బిడ్డకి చక్కటి క్షేమను మీరు అనుగ్రహించండి దేవా, స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇదిగో ప్రభా ఏ విధమైన ప్రభా వ్యాధులు అంటకుండా ప్రభా, ఏ విధమైన ప్రభా బలహీనత ప్రభా దరి చేరకుండా ప్రభా ప్రతి ఒక్కరు చుట్టూ ఇదిగో ప్రభా కాపుదల మీ క్షేమాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా, సహాయం చేయండి దేవా, స్తోత్రాలు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ప్రతి కుటుంబంలో ఇదిగో ప్రభా నీ శాంతి చేత, నీ సమాధానము చేత, నీ యొక్క నెమ్మది చేత మీరు నింపండి. కుటుంబాలు సమృద్ధి మీరు అనుగ్రహించండి అయ్యా, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా అనేకమైన ప్రభా వ్యసనాలకు ప్రభా గురైన వారు ఉన్నారు తండ్రి. ఐదు అపవాది యొక్క ప్రభా కపద హస్తాల ప్రభా చిక్కుబడి ఇదిగో ప్రభా కుటుంబాలలో సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక ప్రభా అనేక కుటుంబాల్లో ప్రభా అలమటిస్తున్నాయి ప్రభా. ఆ యొక్క బంధకాల నుంచి మీరు విడిపించండి అయ్యా, మీరు సహాయం చేయండి దేవా, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మా గ్రామంలోని ప్రతి యవన సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి యవనస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవన కాలం ముందు ప్రభా నీ కాడి మోసిదిగో ప్రభా నీ కొరకు బలమైన సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యన ప్రభా ప్రతి ఒక్క ప్రభా యవన బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రతి యవనేశ్వర నుంచి దూరంగా పారిపోయి ఇదిగో ప్రభా కుటుంబానికి ప్రభా ప్రయోజకులుగా ఇదిగో ప్రభా ముందున్న వారి జీవితంలో ఒక చక్కటి పునాది వేసుకుని మహా గొప్ప భాగ్యాన్ని ధన్యతను ప్రభా ప్రతి యవన సహోదరుడికి ప్రభా యవన సహోదరు మీరు అనుగ్రహించండి దేవా, స్తోత్రాలు వందనాలు తెలియజేస్తాను నా పరమ తండ్రి. కృపగల దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. అనేక మంది ప్రార్థన అక్కల అవసరాలు అడిగిన వారు ఉన్నారు తండ్రి, వారందరినీ గొప్ప సన్నిధానములు ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తున్నాము దేవా నీకు స్తోత్రాలు ప్రభా. వారి అవసరత లేక ఏమైనా కావచ్చు అయ్యా, వారి అక్కర ఏమైనా కావచ్చు ప్రభా, మీరు సమస్తాన్ని ప్రభా ఎరిగిన దేవుడు ఉన్నారు దేవానికి వందనాలు. ఇప్పుడు వారి అక్కలని మీరు తీర్చండి, వారిలో ఇదిగో ప్రభా ప్రతి ఒక్క ప్రభు వేదనని మీరు తొలగించండి, హృదయం ముందు సంతోషాన్ని మీరు కలిగించండి, వారి నోట నవ్వుడు మీరు కలిగించండి దేవా, స్తోత్రాలు తండ్రి. ఎదురాలైన సహోదరులు ఉన్నారు ప్రభా, అక్కడ ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు. వారి ప్రభా వారి కుటుంబానికి మీరే నాయకుడిగా ఉండండి, యజమానిగా ఉండండి, వారి బిడ్డలకు చక్కటి భవిష్యత్తు మీరు అనుగ్రహించండి, నీ కృప చొప్పున వారిని బలపరచండి, నీ సహాయము నీ సన్నిధిని నీ కృపను వారికి తోడుగా ఉంచండి అయ్యా. వారి పక్షంగా నేను వ్యాజ్యమాడే దేవుడు అన్నావు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. వారందరూ మీరు దీవించండి, దిక్కులేని వారు ప్రభు మీరే దిక్కు ప్రభా. అయా ప్రభా సాధులను కాపాడు దేవుడు నేనే అన్నావు తండ్రి ప్రభా, మీరే వారికి సహకారుగా మీరు ఉండమని ప్రభా. వారికి ప్రతి ఆఖరి అవసరత సమస్తాన్ని మీరు తీర్చమని నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం ప్రభా. కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ప్రతి ఒక్క దైవ సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారిని దీవించండి, నీ కృపను వారికి తోడు
తోడుగా ఉంచండి. వారి యొక్క పరిచరణ ప్రభా నానాటి వృద్ధిలోనికి మీరు తీసుకురండి ప్రభా. ప్రతి బలహీనత ప్రభా మీరు తీసివేయండి. నీ యొక్క రక్తపు కంచి చేత ఇదిగో ప్రభా నీ యొక్క కృప చొప్పున ప్రభు మీరు ప్రభా బలపరచండి దేవా. స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. కృపగల దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ఇదిగో ప్రభా ఈ దినానికి కావాల్సిందిగో ప్రభు మా యొక్క ప్రభా అనుదిన కృప చేత మమ్మల్ని నింపండి అయ్యా. ఏ పాపము ఈ యొక్క దినాన ప్రభు మా జీవితంలో ప్రభా ఏలుబడి చేయకుండా ప్రభు నీ వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచుకుని ప్రభు నేను పరిశుద్ధులుగా నిర్దోషంగా జీవించే మహా గొప్ప కృపణ దండత మీరు అనుగ్రహించమని ఇదిగో ప్రభా ఈ దినానికి మాకు కావాల్సిన ప్రభా ప్రతి అక్కర మీరు తీర్చండి. అవసరం మీరు తీర్చమని ఇదిగో ప్రభా మా యొక్క మేరీపేరు నగర ప్రాంతం అంతటి చుట్టూ ఇదిగో ప్రభా నీ కాపుదల మీరు ఉంచండి. మీ షకీనమే కానీ మీరు ఉంచండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రతి కుటుంబం చుట్టూ ఇదిగో ప్రభా నీ కంచె వేయండి అయ్యా. నీ కాపుదల మీరు ఉంచండి ప్రభు. ఇదిగో ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభు నీ సమాధానము చేత నీ శాంతిని మీరు అనుగ్రహించమని మీరు దీవించమని నీ కృపాక్షేమలు ప్రతి ఒక్కరు సదాకాలం తోడుగా ఉంచమని అయ్యదిగో ప్రభా మా దేశం కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు ప్రభు. అదిగో ప్రభు దేశాన్ని మంచిగా పరిపాలించండి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. కృపచేత వారిని నింపండి ప్రభా. రాజుల హృదయములన్నీ కూడా ప్రభు నీ సన్నిధానం ప్రభు నీటి ఓట వలె ఉంటాయని ప్రభు నీ యొక్క లేఖనాలు తెలియజేసిన అవును ప్రభా. వారికి ప్రభు అధికారం ఇచ్చిన దేవుడు నీవే దేవానికి స్తోత్రాలు అయ్యదిగో ప్రభా. ప్రజలందరూ కూడా ఎటువంటి ప్రభు భేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా ప్రభు ప్రాంతీయ భేదాలు ప్రభు మత భేదాలు లేకుండా ప్రభు మంచిగా పరిపాలించలాగిన ప్రభు మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులందరినీ వారికి కావాల్సిన ప్రభు జ్ఞానమును శక్తి మీరు అనుగ్రహించమని నీ కృప చొప్పున ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయము చేయండి దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. నాయన ఇదిగో ప్రభా ఈ దినాన ప్రభా అయా ఇదిగో ప్రభా ఆకలితో ఉన్న వారి యొక్క ఇదిగో ప్రభు ప్రతి ఒక్క ప్రభా అనుమతిస్తున్న ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలు తండ్రి. వారిని పోషించండి. ఈ దినాన ప్రభు ఎందరైతే ప్రభు చేతి పనులు చేసిన వారందరిని దీవించండి. వారిని ఆశీర్వదించండి ప్రభు. ఇక దినం యొక్క క్షేమమును కృపను సమృద్ధిని ప్రతి ఒక్కరి మీరు దయచేయమని ప్రభా. మమ్మల్ని ఈ యొక్క ప్రాంతాన్ని మా కుటుంబాన్ని పరిచయం దీవించమని నీ కృపాక్షేమలు మాకు తోడుగా ఉంచమని అందరూ కూడా ప్రభు వేకుజాములు లేచి ప్రభు నీ సన్నిధిని కోరుకొని నీ పొందుని కోరుకుని ప్రభు నీ యందు సమాధానమును నెమ్మదిని సమృద్ధిని అనుభవించే మహాగొప్ప కృపను ధన్యతను ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని సహాయము దయచేయమని ఇక ఉదయకాలం యొక్క దీవెనలతో నెమ్మదితో ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ యేసు పరిశుద్ధ దీవెన ప్రార్థిస్తూ స్తుతిస్తూ వాడికి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకమున మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనుడి సహవాసము సమాధానము చేరిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుని యొక్క కృప తోడై ఉండి కరుణించి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అనుదినము కూడా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమము ప్రారంభించబడింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ప్రభు సన్నిధిలో చేరి ప్రభు యొక్క దీవెనలు మేలును పొందుకోవాలని ఆశించి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ప్రార్థన కూడికకు సంఘానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి మరలా రేపు ఉదయం 5 గంటలకు యొక్క ప్రార్థన కూడికలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప కాపుదల క్షేమము మనకు తోడై ఉండే ముందుకు నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.